గోవింద 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 అభిరామయ్య గోవింద పదహారు రోజుల పండగకి విశేషంగా వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే సాయంత్రం గ్రామోత్సవం కూడా మేళతాళాలతోటి అంగరంగ వైభవంగా కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి గ్రామోత్సవం కూడా కలదు. ప్రతి సంవత్సరం మాకు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మేము ఒకే ఒక వ్యక్తి పేరు చెప్పుకోవాలా. తిరుమల రామచంద్రారెడ్డి గారు ఎస్డిఎల్ఎస్ అధినేత, అలాగే హరిబాబు గారు హరి ట్రేడర్స్, మరియు నెహ్రూ నగర్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మా ప్రీతమ నేత శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇచ్చేయాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయినప్పటికీ ఆయన ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా స్పందిస్తూ మాకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నటువంటి ఈ యొక్క నెహ్రూ నగర్ పరిసర ప్రాంత ప్రజలకు, పుర ప్రజలకు, అలాగే మా కార్పొరేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు 50 డివిజన్లో ఈ నెహ్రూ నగర్లో నెలకొల్పడినటువంటి శ్రీరాముల వారి దేవాలయం దగ్గర మరి మా డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్ ఆధ్వర్యంలో, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ నాయకుల ఆధ్వర్యంలో కూడాను ఈ 16 రోజులు శ్రీరామనవమి సందర్భంగా 16 రోజులు పండగని పురస్కరించుకొని మరి రాముల వారికి, సీతమ్మ వారికి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రజలందరూ కూడాను, భక్తులు, ప్రజలు, ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, మహిళలు అందరూ కూడాను ఈ కార్యక్రమంలో 16 రోజుల పండుగలో పాల్గొని మరి దాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరి సహాయ సహకారాలు అందించి నా దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
మరి ఒక ముఖ్య దాత అయినటువంటి మరి సార్ కూడా మన దగ్గరికి వచ్చి ఉన్నారు, చంద్రారెడ్డి గారు. అలాగే లోకల్లో ఉన్నటువంటి అనేక మంది చందాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మరి మాకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి మా బాలినేని కుటుంబానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరినీ కూడా ఆ శ్రీరాముల వారి ఆశీస్సులు, సీతమ్మ వారి తల్లి ఆమె యొక్క చల్లని దీవెనలు అన్ని కుటుంబాలకి కూడాను శుభం జరగాలని అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా సాయంత్రం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సాయంత్రం మరి గ్రామోత్సవం కూడా జరుగుతుంది. గ్రామోత్సవంలో కూడాను ప్రజలందరూ, ఈ కాలనీలో ప్రజలందరూ విరివిగా పాల్గొని వారి భక్తిని వారు చూపించుకోవాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.